రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనమందరం మన జీవితాల్లో మార్పు రావాలని, ధనవంతులం కావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే దానికి ముఖ్యంగా కావాల్సింది మన పరిసరాల్లో మార్పులు, కుటుంబ సభ్యులతో మార్పులు, అలాగే మనం తినే ఆహారంలో కూడా మార్పులు రావాలి. నేను ఇలాగే ఉంటాను, నేను ధనవంతుని అయిపోతాను అంటే కాదు. ఎందుకంటే మనం తినే ఆహారం మార్చితే మన శరీరంలోని కణాలు ఉత్తేజితమవుతాయి. మనం ఉండే పరిసరాలు బాగుంటే మనం చక్కగా ఆలోచించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పారిశ్రామికవేత్త అవ్వాలనుకుంటే దానికి తగిన సబ్జెక్ట్ని, దానికి తగిన వాతావరణాన్ని, దానికి తగిన ఆలోచనలను, యాటిట్యూడ్ని కలిగి ఉన్నప్పుడే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతాం. అలాగే ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు. అదేవిధంగా మన సబ్జెక్ట్లో మనం ధనవంతులం కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనం ధనవంతులుగా మార్చబడతాం. మీరు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ తలరాతను ఎవరూ మార్చలేరు. జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. ఏ జ్యోతిష్యుడు మార్చలేడు, ఏ గురువు మార్చలేడు, అలాగే ఏ దేవుడు మార్చలేడు. ఈ సబ్జెక్ట్ తెలియనంత వరకు మనం ఏమనుకుంటామంటే మన తలరాత మన జ్యోతిష్యం మీద, మన జాతకం మీద, మన చేతి గీతల మీద, మన కర్మల మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటాము. జ్యోతిష్యం అనేది మన సబ్జెక్ట్లో పనిచేయదు. దేవుడు, పూజలు వంటివి మన సబ్జెక్ట్లో లేవు. ఇక్కడ ఎవరుంటారంటే ఇక్కడ మీరుంటారు, డబ్బు ఉంటుంది, విశ్వం ఉంటుంది. ఈ మూడింటిని ఎప్పుడూ కూడా మీ మైండ్లో ఉంచుకోండి. ఈ మూడే మీ జీవితం. ఈ మూడు తప్ప మీ జీవితంలో ఇంకేమీ లేదు. అలాగే విశ్వాన్ని నమ్మే సబ్జెక్ట్లో జాలి, దయ, కరుణ వంటివి కూడా ఉండవు. మరి ఏముంటుందంటే బాధ్యత మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాధ్యత మాత్రం వహించాలి. సమాజం పట్ల బాధ్యత వహించాలి, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత వహించాలి, బంధువుల పట్ల బాధ్యత వహించాలి. ఇది మాత్రం ఓకే. అలా అని చెప్పి ఎక్కువ ప్రేమను వ్యక్తపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ప్రేమను వ్యక్తపరిచినప్పుడు మనం మన ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. అందుకని మన సబ్జెక్ట్లో అవన్నీ ఉండవు. దేవుడికి మన సబ్జెక్ట్కి సంబంధం లేదు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో నువ్వే దేవుడు అని చెప్తాం. కాబట్టి నువ్వే దేవుడు అన్నప్పుడు నువ్వు శాసించే విధంగా ఉండాలే కానీ అడుక్కునే విధంగా ఉండకూడదు. ఇతరుల వద్ద చేయి చాపే విధంగా ఉండకూడదు. దేవుడు మనకి ఏమైనా అడుగుతారా? అడగరు కదా. మనం ఎవరికి దేహి అని అడగడానికి వీల్లేదు. అందుకే ఎంత వీలైతే అంత మనం శాసించే విధంగా ఉండాలి. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. యు ఆర్ ద క్రియేటర్. ఎవరి దగ్గర చేయి చాపకుండా జీవితాన్ని గడపాలి, జీవించాలి. ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు. ఈ సూత్రాన్ని తీసుకుని మనమే ఇతరులకు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. ఇప్పుడు మీరు ధనవంతులు కావాలి. ధనవంతులు కావాలనే ఆలోచన అందరికీ ఉంది. అందుకే అందరూ అనేక రకాల పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే మీకు డబ్బు కావాలి. ఎంత డబ్బు కావాలి? పుష్కలంగా కావాలి. పుష్కలంగా అంటే ఒక లెక్క ఉంటుంది కదా ప్రతిదానికి. మీ అవసరాల నిమిత్తం కావాలా? అప్పులు తీరడానికి కావాలా? మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, దానికోసం కావాలా? లేక ఒక కారు కొనుక్కోవడానికి కావాలా? ముందు ఒక నిర్ణయానికి రండి. మీరు దేనికోసం డబ్బు కావాలనుకుంటున్నారు? అసలు మీరు దేనికోసం డబ్బు కావాలో ఆలోచిస్తున్నారు కదూ, అది మీకు వెంటనే తట్టదు. ఎందుకంటే మీకు ఒక ప్లాన్ లేదు. ప్లాన్ లేనంత వరకు విశ్వం ఏమీ ఇవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత డబ్బు కావాలి? మీకు ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయి, 20 లక్షలు వచ్చాయనుకోండి. 10 లక్షల గురించి మీరు ఆలోచిస్తారా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పండి. చక్కటి వాక్యం. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నటువంటి డబ్బుకి కృతజ్ఞతలు. ఈ ఒక్క వాక్యం చెప్పడం వలన మీకున్న అవసరాలన్నీ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే తీరిపోతాయి. ఇప్పుడేం చేస్తారంటే ముందుగా మీరు ధనవంతుడు కావాలని డిసైడ్ అవ్వండి. మీరు రాసుకోండి, ఇప్పటి నుంచి నేను ధనవంతుడిని కావాలనుకుంటున్నాను. ఇలా డిసైడ్ అయితే కానీ విశ్వం మిమ్మల్ని గుర్తించదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీకు ఏం కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలి అనే అవగాహన లేదు. అవగాహన లేనంత వరకు విశ్వం కూడా ఏమీ చేయదు. మనకి ఏది వచ్చినా సరే అది విశ్వం నుంచే ఇవ్వబడుతుంది. కాబట్టి ముందుగా మీరేం చేస్తారంటే ధనవంతుడు కావాలని నిర్ణయం తీసుకోండి. ధనవంతుడి యొక్క ప్రవర్తనని మీరు అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, తెలుగులో గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే పుస్తకంలో మన గురించి మనం ఏమనుకుంటూ ఉంటామో, మన గురించి మనం ఏమి భావిస్తూ ఉంటామో అలాగే తయారవుతాము అని చెప్తుంది. దాని అర్థం మనం మన గురించి గొప్పగా భావిస్తే గొప్ప వ్యక్తులంగా తయారవుతాం, సాధారణంగా ఆలోచిస్తే సాధారణ వ్యక్తులుగా తయారవుతాం. అందుకే ధనవంతుడు కావాలని,
మీరు ఒక ధనవంతుడని నిర్ణయం తీసుకోండి. మీరు నేను ధనవంతుడిని, నేను రాజుని అని చెప్తున్నారు. అలా చెప్పి మీ బిహేవియర్ మామూలుగానే ఉందనుకోండి, అప్పుడు విశ్వం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఒక రాజు అన్నప్పుడు రాజుగానే బిహేవ్ చేయాలి, ఒక రాణి అన్నప్పుడు రాణిగానే బిహేవ్ చేయాలి. రాజులాగే హుందాగా మాట్లాడాలి, రాజులాగే ప్రవర్తించాలి. అలాగే ధనవంతుడు అని మీరు ఎప్పుడైతే చెప్పుకున్నారో ధనవంతుడిలాగే ఉండాలి, ధనవంతుడిలాగానే ప్రవర్తించాలి. ఇప్పుడు మీరు ధనవంతుడు అని చెప్పుకున్నారు, ఇప్పుడు మీకు డబ్బు రావాలి. ఎలా వస్తుంది? డబ్బు రావాలన్నప్పుడు విశ్వానికి మనం ఏమైనా ఇవ్వాలి. అంటే మనకు వచ్చిన డబ్బుల్లో మనం ఎంతో కొంత దానం చేస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత దానాలు చేస్తూ ఉండాలి. ఎంత దానాలు చేస్తే, ఎంత ఇవ్వగలిగితే అంతకు రెట్టింపు తిరిగి మనకు ఇవ్వడం అనేది విశ్వం యొక్క ధర్మం. కాబట్టి ఎంత వీలైతే అంత మీరు దానం రూపంలో ఇవ్వండి, లేదా కనీసం ఖర్చు పెట్టండి. మీకోసం ఖర్చు పెట్టుకోండి. మామూలుగా ఒక హోటల్కి వెళ్ళాలనే ఆలోచన వస్తుంది, కానీ మీరేమనుకుంటారు? అదే డబ్బులతో ఇంట్లోనే అయిపోద్ది కదా, అందరూ హ్యాపీగా తినొచ్చు కదా అనుకుంటారు. ఇలాంటివన్నీ మానుకోండి. ఆ హోటల్స్ అన్నీ పెట్టింది మన కోసం. ఉదాహరణకి మీరు హోటల్కి వెళ్ళి తినడం వలన 1000 రూపాయల బిల్ అయిందనుకుందాం. ఆ 1000 రూపాయల్లో అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ స్టాఫ్, అలాగే ఓనర్, దానితో పాటు కరెంటుకి సంబంధించిన డిపార్ట్మెంట్, మున్సిపాలిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్, ఇలా ఎన్నో వాటికి మీరు ఇచ్చిన డబ్బులో కొంత భాగం వెళ్తుంది. ఇవన్నీ కలిపి 1000 రూపాయలు అవుతుంది తప్ప మీరు కేవలం ఫుడ్ కోసమే 1000 రూపాయలు పెట్టట్లేదు. ఎందుకంటే వీటన్నింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు 1000 రూపాయల బిల్ అయిందనుకుందాం. పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా మనకు తెలిసి తెలియకుండా వీళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తున్నాం అనే భావన మనలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఖర్చు పెట్టగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మీకోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు, ఇంకెవరి కోసమో ఖర్చు పెట్టట్లేదు. మీరు ఖర్చు పెట్టడం వలన పొందుతున్నారు, ఇంకా ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తున్నారు. ఆ విధంగా మీరు ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఇక రెండవది, ఎక్కడా కూడా పిసినారితనం చేయకండి. పిసినారితనం అనేది పనికిరాదు. ఎక్కడా కూడా పిసినారితనం చేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే పుష్కలంగా ఖర్చు పెట్టండి. ఇక మూడవది ఏమిటంటే, ఎక్కడా కూడా బేరాలు చేయకూడదు. మన సబ్జెక్ట్లో బేరాలు చేసినా సరే విశ్వం ఒప్పుకోదు. మీరు ఒక వస్తువుని 50 రూపాయలకు కొనాలి, అతను 70 రూపాయలు చెప్పాడు, మీరు 70 రూపాయలకు కొన్నారు. ఆ 20 రూపాయలు తనకి అదనంగా వచ్చినందుకు అతను చాలా సంతృప్తి చెంది ఆ 20 రూపాయలతో ఇంటికి వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏమైనా తీసుకువెళ్తాడు. అప్పుడు పిల్లలు సంతోషిస్తారు. ఇవన్నీ కూడా మనకి ఆశీర్వాదం కిందకి వస్తాయి. ఆశీర్వాదం లభిస్తే ఏమవుతుంది? మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో అది రెట్టింపు అయ్యి మీకు రావడం జరుగుతుంది. ఇవన్నీ చిన్న చిన్నగా వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటివి మన సబ్జెక్ట్లో తప్ప బయట మరెక్కడా విని ఉండరు. కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ మనకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఒకేసారి అర్థం కాదు, కానీ చెప్పింది చెప్పినట్లుగా పాటించండి. ఒకటిగా ఫలితాలని మీరే చూస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.